స్కూల్ డేస్‌లో ప్రేమించిన అబ్బాయికి ఇంకా తనకి మధ్యలో అనుకోకుండా కొంచెం గొడవలు జరగడం వల్ల వాళ్ళ యొక్క లవ్ అనేది సక్సెస్ అవ్వలేకపోతుందనమాట. కానీ అనుకోకుండా ఒక నైట్ ఉండి వాళ్ళు ఒకరితో ఒకరు స్పెండ్ చేస్తారు. స్పెండ్ చేసిన తర్వాత ఇంకా అనుకోని పరిస్థితిలో వాళ్ళుండి మార్నింగ్ మ్యారేజ్ చేసుకోవాల్సొస్తుంది. అది కూడా కాంట్రాక్ట్ మ్యారేజ్‌లో ఉండవలసొస్తుంది. కాంట్రాక్ట్ మ్యారేజ్ తర్వాత వాళ్ళ లైఫ్ అనేది ఎలా చేంజ్ అవ్వబోతుందో తెలుసుకోవాలంటే మన స్టోరీలోకి వెళ్ళాల్సిందే. సో నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోకి 100 లైక్స్ టార్గెట్ పెట్టాను. 100 లైక్స్ టార్గెట్ రీచ్ అయిన వెంటనే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ టార్గెట్ కంప్లీట్ చేయండి. అంతేకాక ఈరోజు మన డ్రామా నేమ్ వచ్చేసి బెటర్ ఏ లై దెన్ బెటర్ ఏ ట్రూ డ్రామా. సో ఈరోజు మనం ఈ డ్రామా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టార్టింగ్స్లో మనకి చూపిస్తారు మన హీరోని. తన పేరు వచ్చేసి జియావ్. తను ఒక ఫేమస్ గేమ్ డెవలపర్ అనమాట. తను ఒక కొత్త గేమ్ డెవలప్ చేస్తూ ఉంటాడు. అది ఫ్యూచర్లో చాలా అంటే చాలా హల్చల్ చేయబోతూ ఉంటుంది. నిజంగా అంత బాగుండబోతుంది అనమాట గేమ్. తను ఎంత ఫేమస్ తనకి అంత యాటిట్యూడ్ ఉండి ఉంటుంది అనమాట. ఎంతైనా ఫేమస్ కదా, అంతేకాక ఒక కంపెనీ CEO, ఒక గేమ్ డెవలపర్, ఆ మాత్రం యాటిట్యూడ్ ఉండి ఉంటుంది అనమాట. ఇక్కడ అనుకోకుండా తనని తన ఫ్రెండ్ కలుస్తుంది. తన చైల్డ్హుడ్ క్రష్ అనమాట మన హీరోయిన్. తన పేరు వచ్చేసి జూలియాన్. ఇక్కడ తనుండి మన హీరో చాలా ఫేమస్ అయి ఉండటం వల్ల తన ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పేసి కలవడానికి వస్తుంది. తనుండి అడుగుతుంది, నన్ను గుర్తుపట్టావా, నేను నీ ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నాను, నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని అన్నకని తనుండి పట్టించుకోకుండా తన అసిస్టెంట్ తోటి తన్ని అక్కడ పంపియండి అని చెప్పేసి ఆ నుంచి వెళ్ళిపోతాడు. చాలా అంటే చాలా యారోగెంట్ అబ్బాయి అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది క్లియర్గా. ఇక్కడ మన హీరోయిన్ కింద పడ్డకని కూడా తిరిగి పైకి లేపటానికి కూడా పైకి రాడనమాట. ఇక్కడ మన హీరో ఉండి ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తను ఉండి అక్కడ ఒక ఫైల్ తీసుకుంటాడు. అనుకోకుండా అక్కడ ఫిష్ వార్లకించి ఒక ఫిష్ కింద పడిపోతుంది. కానీ ఆ ఫిష్ని కూడా తీసి లోపలికి వేయడనమాట. తను అంత పొగరు ఉండి ఉంటుంది మన హీరోకి, అంత యాటిట్యూడ్ ఉండి ఉంటుంది అనమాట. అక్కడ నుంచి వస్తున్న వాళ్ళ అసిస్టెంట్ అది చూసేసి తను ఉండి తన్ని కాపాడుతాడు. ఆ చేపని కాపాడేసి అందులో వేసేస్తాడనమాట. నీటిలో వేసి తను ఉండి చెప్తుంటాడు ఫైల్లో చూస్తూ, కొంచెం అంత మనిషిలకు హ్యూమానిటీ అనేది కూడా చూపించాలి బాస్ అని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటాడనమాట. ఇక్కడ మన హీరో గురించి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది మనకి ఈ యొక్క 2 స్టెప్స్ తోటే మనకి మన హీరో ఎంత యారోగెంట్ అని చెప్పేసి. కానీ తనకి వాళ్ళ మమ్మీ అంటే చాలా ఇష్టం ఉండి ఉంటుంది. వాళ్ళ మమ్మీ నుంచి కాల్ వచ్చేసరికి తను ఉండి ఎంతో ప్రేమ మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ ఉండి ఎప్పుడు హాస్పిటల్లో ఉండి ఉంటుంది అనమాట. ఎందుకంటే తన ఆరోగ్యం అంతగా బాగుండి ఉండదు. తను ఎక్కువ టైం హాస్పిటల్లోనే గడుపుతూ ఉంటుంది తను. ఇక్కడ మన హీరోతో వాళ్ళ అసిస్టెంట్ ఉండి చెప్తూ ఉంటాడు, అసలుకి ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసింది చూడండి, మార్నింగ్ కలిసిన అమ్మాయి అస్సలకి వదలటం లేదు, మీ ఇంటర్వ్యూ తీసుకొని తీరుతానని చెప్పేసి అంటుంది అని అనేసరికి మన హీరో చెప్తూ ఉంటాడు. అయితే సరే తన మూతి పైన చెప్తాను తనకి ఇంటర్వ్యూ ఇవ్వనని చెప్పేసి. అప్పుడే తనుండి ఇంకా అంటే ఇంకా అవమానంగా భరిస్తుంది అది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడేమో మన హీరోయిన్ నుండి బార్కి వస్తుంది అనమాట. మన హీరో ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పినందుకు తనుండి అదే ప్లేస్ చెప్పేసరికి అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ కలుస్తుంది. తన ఫ్రెండ్ ఎలాంటి టైప్ అంటే పక్క వాళ్ళ అబ్బాయిలపై చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట. తన మ్యాటర్స్ కన్నా తన ఫ్రెండ్స్ యొక్క బాయ్ ఫ్రెండ్స్పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే అమ్మాయిలో ఒకటి అనమాట. తనుండి అటు నుంచి మన హీరోయిన్ ఫియాన్స్ రాబోతూ ఉంటాడనమాట. మన హీరోయిన్ పెళ్లి రేపు ఉండి ఉంటుంది, తన మ్యారేజ్. తను వచ్చేసి తన స్కూల్ ఫ్రెండ్ అయి ఉండి ఉంటాడు. తనతోటి పెళ్లి చేసుకోబోతూ ఉంటుంది. తన్ని చూసరికి తనుండి తనతో ఫ్లడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ మన హీరోయిన్ ఆ నుంచి తీసుకొని వెళ్తాడు. తను ఆ నుంచి తీసుకొని వెళ్ళేసరికి ఇంకా తనుండి సైలెంట్గా అవమానం భరించలేక అక్కడ నిలబడుతుంది అనమాట. తనుండి బార్ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ వెంటనే వస్తుంది. ఇక్కడ తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ అంతలోనే మన హీరోయిన్ ఫియాన్స్ ఉండి తనకి డ్రింక్ ఇస్తాడు. కానీ ఆల్కహాల్ లేని డ్రింక్ ఇస్తాడు. కానీ తన యొక్క ఫ్రెండ్ ఉండి అది మార్చేస్తుంది అనమాట. తనుండి ఆల్కహాల్ డ్రింక్గా మార్చేస్తుంది. ఇక్కడ తెలియక తన నుండి అది డ్రింక్ చేసేస్తుంది. డ్రింక్ చేసేసిన తర్వాత అంతలోనే అక్కడ నుంచి మన హీరో ఎంట్రీ ఇస్తాడు. మన హీరోని చూసేసరికి మన హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది, నన్ను క్షమించు ప్లీజ్, ఆ రోజు నువ్వు ఇచ్చిన లవ్ లెటర్ అనేది ఎవరు అలా నోటీస్ బోర్డులో పెట్టారో నాకు అస్సలకి తెలియదని చెప్పేసి తనుండి స్టేజ్ పైకి వెళ్ళి చెప్తూ ఉంటుంది మైక్లో. అదంతా చూసరికి మన హీరో ఉండి నేను ఈ అవమానం భరించలేను, ఇంకా తనుండి నన్ను అవమానించేలోపు నువ్వు తన్ని తీసుకొని వెళ్ళని చెప్పేసి తన అసిస్టెంట్కి చెప్తాడు. తన అసిస్టెంట్ తీసుకొని వెళ్తూ ఉంటే తనుండి ఇంకా అదంతా చూసరికి కోపంలో తను కూడా డ్రింక్ చేసేసాడు మన హీరో. ఇక్కడ మన హీరోయిన్ని ఇంకా హీరో మార్నింగ్ లేచి చూసేసరికి వాళ్ళు ఉండి ఒకటే బెడ్ పై ఉండి ఉంటారు. అది చూసరికి మన హీరోయిన్ ఉండి షాక్ అవుతుంది. ఎందుకంటే తన పెళ్లి అనేది ఇదే రోజు ఉండి ఉంటుంది. అది కూడా తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ తోటి అనమాట.
అనమాట. తన మ్యారేజ్ ఇదే రోజు ఉండి ఉంటుంది. కానీ తనుండి ఇప్పుడు హీరోతో ఉండి ఉంటుందనమాట. అది తెలిసరికి తనుండి షాక్ అవుతుంది. ఇక్కడ మన హీరో మాత్రం తన నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నేను జియావ్ కాదు, నేను లూసీ అండ్ జియావ్ యొక్క బ్రదర్‌ని. మేమిద్దరం కవల పిల్లలము అని అనేసరికి మన హీరోయిన్ అయితే ముందు నమ్మదనమాట. కానీ మన హీరో ఉండి చెప్తూ ఉంటాడు, కావాలంటే నువ్వు ఆఫీస్‌కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు అని అనేసరికి ఇక్కడ తనుండి కాల్ చేసిన తర్వాత అక్కడ కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళ అసిస్టెంట్ ఉండి చెప్తూ ఉంటాడు. మన హీరో అసిస్టెంట్ నేనే జియావ్‌నని చెప్పేసి తనుండి అబద్ధం చెప్తారనమాట. దాంతో మన హీరోయిన్ ఉండి నమ్మేస్తుంది నిజం చెప్తున్నాడని చెప్పేసి. తనుండి చెప్తూ ఉంటుంది, ఏదైతే అయ్యిందిలే ఇంకా జరిగిందంతా మర్చిపోదామని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ చెప్పిన తర్వాత మన హీరో ఉండి తను ఆ నుంచి వెళ్ళిపోతాడు. కానీ మన హీరోయిన్ ఉండి తను చూస్తుందనమాట. తను ఉండి ఆ ఫొటోస్ తీసి ఉండి ఉంటుందన్నమాట. నైట్ ఫొటోస్ తీసేసి అవన్నీ మొత్తం తన యొక్క ఫియాన్స్‌కి పంపించి ఉండి ఉంటుంది. అది చూసరికి తను ఉండి షాక్ అయ్యి ఇంకా హీరో దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. హీరో దగ్గరికి వెళ్ళేసి తను ఉండి ఇంకా ప్రపోజ్ చేస్తుందనమాట. తన మ్యారేజ్ రింగ్ తీసేసి మనం పెళ్లి చేసుకుంటామని చెప్పేసి తన రింగ్ ఇచ్చేసి, అది చూసరికి మన హీరో ఉండి షాక్ అవుతాడు, ఒప్పుకోడు. కానీ మన హీరో నుండి చెప్తూ ఉంటుంది, ప్లీజ్ ఇది మాత్రం కాంట్రాక్ట్ మ్యారేజ్, ఎందుకంటే నాకు ఈ పెళ్ళి అంటేనే ఇష్టం లేదు. కానీ మా అమ్మ బలవంతం మీద చేసుకుంటున్నాను. ఈడికి నా ఏజ్ ఎక్కువైందని చెప్పేసి తన నుండి ఏదో ఒకటి పెళ్లి చేసుకోమని చెప్పేసి అంటుండేసరికి నేను తన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. కానీ నాకు ఈ పెళ్ళి అంటే అస్సలకి ఇష్టం లేదు. మన పెళ్ళైన తర్వాత ఎవరి దారి వాళ్ళది. ప్లీజ్ కాంట్రాక్ట్ మ్యారేజ్ మాత్రం చేసుకుంటామని అనేసరికి హీరో మాత్రం ఒప్పుకోడు. తన నుండి చెప్తూ ఉంటుంది, ఒప్పుకోకపోతే సరే, నీ యొక్క ఫొటోస్ అన్నీ నాతోటే ఉన్నాయి. నైట్ దిగిన ఫొటోస్ అన్నీ నా దగ్గరనే ఉన్నాయి. అవన్నీ నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాను. ఆ ఫొటోస్ అందరూ చూడాలనుకుంటే నువ్వు ఒప్పుకోకు అని చెప్పేసి తన నుండి బ్లాక్మెయిల్ చేశాను. తన నుంచి వెళ్తుందనమాట. ఇంకా మన హీరో ఒప్పుకోవాల్సి వస్తుందనమాట. ఇంకా మ్యారేజ్ స్టార్ట్ అవుతుంది. అదే రోజు మ్యారేజ్ స్టార్ట్ అవుతుందనమాట. అంటే నైట్ స్పెండ్ చేసిన వెంటనే మార్నింగ్ మ్యారేజ్. అసలుకు ఒక్క గంటలోపు మ్యారేజ్ సెటప్ మొత్తం చేసేసి ఉండి ఉంటారు. ఇక్కడ గెస్టులు అందరూ వస్తూ ఉండేసరికి మన హీరోయిన్ ఇంకా హీరో ఉండి రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ అటు నుంచి మన హీరోయిన్ మదర్ వచ్చేసి తనతోటి మాట్లాడుతూ ఉంటుంది. మన హీరోయిన్ మదర్ ఉండి షాక్ అవుతుందనమాట. అసలుకి ఏంటి ఫియాన్సే అప్పుడే మారిపోయాడు ఒక్క రోజులోనే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ మన హీరోయిన్ ఉండి హీరోని ముందే మొత్తం ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకొని ఉండి ఉంటుందన్నమాట. నువ్వు మా మమ్మీ అడిగే ప్రశ్నలకి ప్రశ్నలకి సమాధానం చెప్పాలని చెప్పేసి ముందు ఫుల్ ప్రిపేర్ అయి ఉండి ఉంటుంది. ఇక్కడ మన హీరో మాత్రం వాళ్ళ మదర్ అడిగిన ప్రశ్నలు అన్నిటికీ తప్పుగా సమాధానం చెప్తూ ఉంటాడు, కావాలని మన హీరోయిన్ని ఇరికించాలని చెప్పేసి. అది చూసరికి మన హీరోయిన్ ఉండి చెప్తూ ఉంటుంది, ప్లీజ్ నాకు కూడా ఏదో ఒక ఛాన్స్ వస్తుంది చూడు, ప్లీజ్ దయచేసి ఇలా చెయ్యకు, కరెక్ట్గా చెప్పని అనేసరికి ఇంకా తన నుండి ఒప్పుకుంటాడనమాట. ఇంకా తన నుండి కరెక్ట్ సమాధానం చెప్తూ ఉంటాడనమాట. ఇక్కడ వాళ్ళ మమ్మీ ఉండి ఆ ఆన్సర్స్ వినేసరికి ఇంకా తన నుండి ఇంప్రెస్ అవుతుందనమాట. మన హీరో విషయంలో తన నుండి ఒప్పుకుంటుంది తన అల్లుడిగా. ఇక్కడ తర్వాత మ్యారేజ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. కానీ సడన్గా అటు నుంచి వాళ్ళ మదర్ వస్తుంది. మన హీరో వాళ్ళ మదర్ వస్తుంది. ఇక్కడ మన హీరో ఉండి వాళ్ళ మదర్ని చూసరికి షాక్ అవుతాడనమాట. ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటుంది, నువ్వు చివరికి పెళ్లి చేసుకోబోతున్నావు, నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి తన నుండి డైరెక్ట్ హాస్పిటల్ నుంచి వచ్చి ఉండి ఉంటుంది అనమాట. తనకి మాత్రం చాలా టెన్షన్ వచ్చేసి ఉండి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మదర్పై చాలా అంటే చాలా ప్రేమ ఉండి ఉంటుంది. దాంతో తన నుండి చాలా అంటే చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటాడు వాళ్ళ మదర్ విషయంలో. మీరు హాస్పిటల్కి ఎందుకు వచ్చారు, నేను చెప్తుంటే కదా మీకు, నేను చెప్పాలని చెప్పేసి అనుకున్నాను, కానీ అనుకోకుండా పరిస్థితులు ఇలా చేసుకోవాల్సి వస్తుంది తొందరలో అని అనేసరికి వాళ్ళ మదర్ మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉండి ఉంటుంది అనమాట. ఇక్కడ వెంటనే మన హీరోయిన్ ఇంకా హీరో వాళ్ళ మదర్స్ ఇద్దరు కలిసిపోతారు. చాలా అంటే చాలా క్లోజ్ అయిపోతారు అనమాట. ఇక్కడ మ్యారేజ్ స్టార్ట్ అవుతుంది. మ్యారేజ్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ అందరూ ఇంకా వాళ్ళని కిస్ చేయమని చెప్పేసి అంటూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అదంతా చూసరికి మన హీరో ఉండి షైగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ ఉండి తన్ని కిస్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ తర్వాత మనకి కొంచెం ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తూ ఉంటారనమాట. మన హీరోయిన్ నుండి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళి ఉండి ఉంటుంది. తన చైల్డ్హుడ్లో తను బయటకు వెళ్ళిన తర్వాత తను ఫుల్గా డ్రింక్ చేసేసి తనుండి హీరో దగ్గరికి వెళ్ళేసి తనుండి తన లవ్ ప్రపోజ్ చేస్తుంది అనమాట. ప్రపోజ్ చేసరికి మన హీరో కూడా తన్ని ఇష్టపడుతూ ఉంటాడు. కానీ తనుండి అక్కడ కపుల్స్ ఉండి రోజ్ ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తూ ఉండడం చూసరికి తనుండి డిసైడ్ అవుతాడు, నేను కూడా రోజ్ ఫ్లవర్ ఇచ్చే ప్రపోజ్ చేస్తాను నేను కూడా అనేసి తనుండి ఫ్లవర్ తీసుకురావడానికి వెళ్తాడు. కానీ తిరిగి వచ్చేసరికి తనుండి చూస్తాడు, తన కోసం రాసిన లవ్ లెటర్ అనేది అక్కడ నోటీస్ బోర్డులో పెట్టి ఉండి ఉంటారనమాట. అది చూసరికి తనకి చాలా అంటే చాలా కోపం వస్తూ ఉంటుంది. మన హీరోయిన్ మాత్రం అక్కడ డ్రింక్ చేసి పడిపోయి ఉండి ఉంటుంది అనమాట ఫుల్గా. అది చూసరికి ఇప్పుడు మన హీరోయిన్ని ప్రజెంట్గా పెళ్లి చేసుకోబోయే ఫియాన్సీ ఉండి తన్ని తీసుకొని
తీసుకొని వెళ్తాడనమాట. ఆ నుంచి మన హీరోయిన్ పెళ్లి జరగాల్సింది అతనితోటే ఉండి ఉంటుంది, కానీ ఇప్పుడు క్యాన్సిల్ అయి ఉండి ఉంటుంది అనమాట. తన్ని తీసుకొని వెళ్ళిపోయి ఉండి ఉంటాడు. ఇక్కడ మన హీరో మాత్రం చాలా అంటే చాలా కోపంగా ఉండి ఉంటాడు మన హీరోయిన్ పైన. అందుకే తన్ని ఇగ్నోర్ చేస్తుండి ఉంటారు స్టార్టింగ్లో కూడా. ఇక్కడ మ్యారేజ్ అయితే కంప్లీట్ అవుతుందన్నమాట. అంతలోనే అక్కడ నుంచి తన ఫియాన్స్ వస్తాడనమాట. అసలుకి తనతోనే పెళ్లి జరగవలసింది, కానీ తను వచ్చేసరికి తనని చూసేసరికి ఇంకా వాళ్ళ ఇద్దరు మమ్మీస్ ఉండి తన్ని బయటికి గెంటేశారు. వావ్, ఇలాంటి మదర్స్ దొరకాలంటే వాళ్ళ అదృష్టమై ఉండాలి. ఇంకా మన హీరో ఇంకా హీరోయిన్ నుండి మాట్లాడుకుంటుంటారు. హీరో ఉండి చెప్తుంటారు, ఇంకా మన కాంట్రాక్ట్ కంప్లీట్ అయింది, ఇంకా నీ దారి నీది, నా దారి నాది అని చెప్పేసి అంటూ ఉండేసరికి మన హీరోయిన్ నుండి అవునని చెప్పేసి అనుజు వెళ్తూ ఉంటుంది. కానీ అంతలోనే వాళ్ళ మమ్మీ కాల్ వస్తుంది అనమాట మన హీరోయిన్కి. వాళ్ళ మమ్మీ నుంచి కాల్ వచ్చేసరికి ఇంకా తన నుండి షాకింగ్గా తన దగ్గరకు వచ్చేసి చెప్తూ ఉంటుంది, ప్లీజ్ మన ఇద్దరం రూమ్మేట్ కూడా అవుతామా అని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటుందన్నమాట. ఇంతటితో మన ఈ పార్ట్ కూడా ఇనే ఎండ్ అవుతుంది. సో మన హీరో ఒప్పుకుంటాడో ఒప్పుకోవడం, వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా నెక్స్ట్ పార్ట్ చూడడం అస్సలు మిస్ అవ్వకండి. అలా మిస్ అవ్వకూడదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. ఒకవేళ ఈ వీడియోకి 100 లైక్స్ కంప్లీట్ అయ్యాయంటే టార్గెట్, నేను ఖచ్చితంగా రేపే వీడియో అప్లోడ్ చేశాను. సో మళ్ళీ కలుద్దాం.